ఓకే. సరేనండి. ఇప్పుడు మీరన్నారు, మీరన్నీ తపస్సు జేసినవి అన్నారన్నారు గదా! మనకు ఎన్ని లోకాలున్నాయి? లోకాలు చాలా ఉన్నాయి. స్క్రిప్చర్స్‌లో ఏవో అన్నారు. 14 ఏడో ఏమో చెప్పారు. నాకు తెలీదు వాటి గురించి. ఓకే. నేను వాటిని ధిక్కరించట్లేదు. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను అంతకు మించిన లోకాలని చూసిన. పైకి పోయిర్రా మీరు? పైన కిందేను అన్ని లోకాలు ఇక్కడనే ఉన్నాయి. ఓకే. యాక్చువల్లీ పైన, కింద అది ఇది అంటారు. కొన్ని లోకాలు క్లియర్‌గా ఉంటాయి. కొన్ని లోకాలు ఇంకా ఒకటి మించిన ఒకటి బ్యూటిఫుల్‌గా ఉంటాయి. కొన్ని మసక పోయినట్టుంటాయి. కొన్ని కంప్లీట్ పాత టీవీలలో డిష్ పోతే ఎట్లుంటది అట్లుంటాయి. అన్ని లోకాలు వేరే వేరే ఉంటాయి. మాలాగానే మనుషులుంటారా అక్కడ? మనుషులు శరీరంతోనున్న ఆత్మలైతే ఉంటాయి. మనకో శరీరం గదా! హ్మ్. అట్లనే వాళ్ళకు కూడా రకరకాల శరీరాలు ఉంటాయి. ఇప్పుడు మన లోకంలో ఇప్పుడు మన భూలోకంలో మనం గాకుండా ఇంకెవరెవరు ఉంటారు? మన భూలోకంలో కూడా మనుషులు కాకుండా మనకన్నా ఎవాల్వ్డ్ బీయింగ్స్ సొసైటీస్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు హిమాలయాల సిద్ధాశ్రము, శంబాల దాని గురించి కొంచెం ఏదో ఉంది మిస్టరీ బయట. అది కాకుండా కూడా ఇంకా సివిలైజేషన్స్ అనేటివి ఉంటాయి. ఓకే. ఇంకొకటి మీరు బ్లాక్ మ్యాజిక్ చేస్తూ అంటూ ఉంటారు కదా! అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఈక్వల్ టు చాతబడే కదా! చాతబడి. ఇప్పటివరకు ఎంతమందిని చంపారు? ఎంతమందిని మీ ఆత్మలతోని యూజ్ చేసుకున్నారు? బ్లాక్ మ్యాజిక్ చేశారు, ప్రయోగించారు మేము? ఇప్పటికి ఎన్నో ఆత్మలకి మోక్షం ఇచ్చిన. మీరు మోక్షం ఇచ్చిరా? నేను మోక్షం ఇచ్చిన. మీకే మోక్షం దిక్కులేదు. మీరు వేరేళ్ళకి మోక్షం ఏమి ఇస్తారండి? అంటే నేను మోక్షం పొందినా కాబట్టి వాళ్ళకి మీరు మోక్షం పొందిర్రా? మీకు మీరే ఫిక్స్ అయిపోయారా మోక్షం పొందినని? ఎలా మోక్షం పొందారు? ఎలా మోక్షం పొందామంటే తపస్సు చేసి దాంట్లో తపస్సు చేసిన ప్రతి ఒక్కరు మోక్ష పొందుతారా? అంటే గురువు అనుగ్రహంతో నిజంగా జెన్యూన్ గా వర్క్ చేస్తే అవుతుంది. ఎవరికైనా అవుతుంది. ఓకే. ఓకే. మీరు ఏమిటిది? మీరు మోక్షం పొంది మీరు వేరే ఆత్మలకు మోక్షం ఇచ్చారు. అంటే అక్కడ దేవుడు అవసరం లేదా ఇక? ఎందుకు అవసరం లేదు? మళ్ళీ మీరే మోక్షం ఇచ్చారు కదా, ఇక దేవుడు ఏం పని? పవర్ ఇచ్చింది కూడా దేవుడే కదా. నేను అనేది ఇప్పుడు దేవుడి వేళ ఏం తెలుస్తుంది? మరి బతుకుండగానే మీరు మోక్షం ఇవ్వచ్చు కదా. అదే చెప్తున్నా, సాధన చేపిస్తా అంటే ఎన్లైట్మెంట్ చేపిస్తా. మీరు చేస్తే సంవత్సరాలు అంటున్నారు. అవును, ఇక వాటి జీవితం అయిపోతుంది. అంత లేదు, 3 years 5 years. సరే, ఆత్మలకు మోక్షం ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు మోక్షం ఆత్మలకు? వాటి శరీర అంటే ఎట్లా అంటే అర్థం కాలేదు. మీరే ఎట్లా మోక్షం ఇచ్చారన్నారు కదా ఆత్మలకు. అంటే మోక్షం అనేది వాళ్ళు ఎట్లా అంటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు మీ దగ్గరకు వచ్చి నాకు మోక్షం ఇవ్వండి అట్లా లేదు అన్నారా? లేకుంటే మీరే మోక్షం ఇస్తారా అండి అని పిలిచారు వాళ్ళు? మళ్ళీ ఎట్లా ఇచ్చారు మోక్షం? మళ్ళీ నేను ఎవరినైతే కలిసినో లేదా ఎవరికన్నా బ్లాక్ మ్యాజిక్ అయిన వాళ్ళు ఉంటుందో వాళ్ళ మీద కొందరు తాంత్రికులు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు కపాలాలు అవి ఇవి వాడేసేసి వీళ్ళ మీద వదిలేస్తారు. రకరకాల రీజన్స్ కోసం వీళ్ళని డ్యామేజ్ చేయాలని చెప్పి అది అని చెప్పి చేస్తారు. ఈ ఆత్మల్ని ఎప్పుడైతే తీసేస్తామో వీటికి నేను మోక్షం ఇవ్వగలుగుతా. వీటిని ఒక రకంగా క్యాప్చర్ చేసి పూజతోని వాటిని డిజాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు నా బాడీలో ఎవరిదైనా ఆత్మ ఉందా వేరే వాళ్ళది? ఏమైనా నాకు బ్లాక్ మ్యాజిక్ చేశారా? ఒకసారి చూసి చెప్పరా? నెగిటివ్ ఎనర్జీ వేరు, వేరే వాళ్ళ ఆత్మలు వేరు. ఇప్పుడు నాకు నెగిటివ్ ఉందా, వేరే వాళ్ళ ఆత్మలు ఉన్నాయా? మీ బాడీలో మీరు ఉన్నారు, అది నాకు తెలుసు. మీరే ఉన్నారు. మీ మీద ఏం బ్లాక్ మ్యాజిక్ అట్లాంటి అయితే లేదు. ఏం లేదు. బ్లాక్ మ్యాజిక్ చేయాలంటే ఏమేమి వాడాలి? దాంట్లో ఏమేమి వాడాలని ఏం లేదు. జనరల్ గా బయట అయ్యేదైతే మాత్రం ఫోటో అడుగుతారు అని పేరు ఏమని అడుగుతారు. వీలైనంత ఎక్కువ డేటా తీసుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. ఓకే. కొంతమంది మేము సినిమాలో చూసింది అంటే హెయిర్ తీసుకుంటారు, క్లాత్ ఏదో సంథింగ్ తీసుకుంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమరేష్ పురి తీసుకుంటాడు. ఈవెన్ నేను ఈ ఫీల్ వచ్చింది కూడా నా మీద ఇట్లనే జరిగింది. మా చుట్టాలు ఏమంటుండే రాత్రి వచ్చి ఇంట్లో పడుకోమని చెప్తుండే. ఎందుకు రాత్రి ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? అంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు తింటుండే, చిల్ అవుతుండే. తర్వాత ఇంటికి ఏం పోతూ ఇక్కడనే పడుకో అని చెప్తుండే. ఇక్కడ పడుకో అని చెప్పి ఆ రూమ్ లో పడుకోపో అంటుండే. సరే అని చెప్పి పడుకుంటుండే. పడుకొని లేస్తాం కదా, లేచినాక పిల్లో ఉంటది కదా, ఆ పిల్లో మీద కొన్ని హెయిర్ పడుతుండే. ఆ హెయిర్ తీసుకొని వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేటోళ్ళు. ఓకే. ఇట్లా హెయిర్ కలెక్షన్. అంటే మీరు బ్లాక్ మ్యాజిక్ చేసి చంపేస్తారా లేకుంటే చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారా? నేను ఓన్లీ హీలింగ్ చేస్తాను అంతే. నేను ఎవరి మీద చేయను. నాకు చాలా మంది చెప్తారు ఇట్లా నన్ను వాడు తప్పు చేసిండు, ఇది చేసిండు, అది అన్నా కూడా నేను అస్సలు చేయను. మీరు డబ్బు మనిషి కదా, డబ్బు ఇస్తే ఏదైనా చేస్తారు కదా. ఏదైనా చేయ, నా పనికి నేను డబ్బు ఛార్జ్ చేస్తాను. అదే ఆ పనే చేయొచ్చు కదా. తప్పు కదా, మనమే ఇంత సఫర్ అయ్యి ఇంత చూసి ఎన్నో. మీరే చేసాడు తప్పుడు పని, ఇంకా దాంట్లో తప్పు అని వెతుకుంటున్నారా? నేను తప్పు ఎందుకు చేస్తున్నా? ఏం చేస్తున్నారు? నేను హీల్ చేస్తున్నా పబ్లిక్. ఎవరినైనా హీల్ ఉన్నా లేకున్నా హీలింగ్ చేస్తున్నారని నమ్మకం పెట్టి వాళ్ళను, వాడు కాలు నొప్పులు వచ్చినాయంటే నీకు ఇక చాతబడి చేసిర్రు, ఇక నీ కాళ్ళు 2 రోజులు పడిపోతే నువ్వు లేట్ చేస్తాను వాడు భయపట్టించి మీరు బిజినెస్ చేసుకుంటున్నారు. నేను బిజినెస్ చేసుకుంటున్నా, నేను డబ్బు సంపాదిస్తున్నా, లక్షల్లో సంపాదిస్తున్నా, ఇవి కూడా పెడితే కోట్లలో అవుతుంది కాదంటే ఒప్పుకుంటా. కానీ నాకు ఒక్క క్లయింట్ ఉన్నాడు ఇట్లా నేను డబ్బు కట్టి నాకు పని కాలే అనేటోళ్ళు. కానీ మంత్రగాళ్ళు చాలా వరకు చెప్తారు నీకు ఇది వీడు చాతబడి చేసిండు, వాడు చాతబడి చేసిండు అని చెప్తారు, కానీ వాడి పేరు చెప్పడానికి ఎందుకు సంకోచిస్తారు? ఒకటి ఏంటంటే కొందరి దగ్గర విద్య ఉండదు, వాళ్ళ గురించి పట్టించుకోరు. రెండో విషయం ఏంటంటే వాళ్ళకి
అన్నెసెసరీ థింగ్స్ లా ఇన్వాల్వ్ ఇష్టం లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు లేదా ఎక్స్-పర్సన్ మీద చేతబడి జరిగింది. ఆ తాంత్రికునికి ఈయనకి ఎటువంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు. ఎవరో అప్రోచ్ అయ్యారు ఈయనని యూట్యూబ్లో చూసా ఫోన్ చేసి ఏదో ఆయన రీజన్ ఆయన చెప్పేసి డబ్బులు పడేసి చేపించేసారు. ఇప్పుడు ఈయన హీలర్ కానీ ఎవరు కానీ వీళ్ళకి అన్నెసెసరీ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఏం కావాలి, సొల్యూషన్ చేసేస్తారు. వీళ్ళ పేమెంట్ బిల్ తీసుకుంటారు. వీళ్ళ పని వీళ్ళది, వాళ్ళ పని వాళ్ళది. అంతేగాని ఎవరు చెప్పారు, ఎవరి దగ్గర ఏం లేదు. ఎవరు చెప్పారు, ఎవరు తెలిసినా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు సపోజ్ ఎవరో చెప్పారు అనుకుందాం, ఇప్పుడు నాకు తెలియదు, నాకు ఎవరు అట్లా నేను తెలుసుకున్నట్టు కూడా నేను పెట్టుకోలేదు. నేను ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి, వాట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్, హౌ టు సాల్వ్ ఇట్, ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ ఈస్ మై ప్రైస్, ఇంతే. ఓకే. అవును, కొన్ని నేను విన్నాను మీలాంటి అఘోరాలు ఆత్మలతో కూడా సెక్స్ చేస్తారని విన్నాను. అది నిజమా అబద్ధమా? విన్నది ఒకటి, ఆత్మలతోని సెక్స్ అన్నది జరిగింది, నాకు కూడా జరిగింది. మీరు కూడా చేశారు సెక్స్? చేసిన, కానీ ఆత్మతో ఏముంటది దాంట్లో, ఎట్లా పట్టుకుంటారు వాళ్ళను? సరే చెప్పండి. ఇప్పుడు ఏదో సెక్షువల్ ప్లెజర్ కోసం లేదా మనకేదో కామ కోరికలు ఉండి అందుకొరకు ఆత్మని పిలిచి దాంతో సెక్స్ చేసి అట్లా కాదు. సపోజ్ ఒకవేళ మనం ఎవరిదైనా తీసేస్తున్నాం అనుకున్నాం, ఏంటిది చేతబడి దయ్యాలు వాట్ ఎవర్ తీసినాం. దయ్యాలు అనేటివి ఎట్లుంటాయంటే వాటిని సినిమాలలో చెడుగా చూపించారు, ఇన్బిల్ట్గా అవి చెడ్డవి కావు. ఇప్పుడు కుక్క పిల్ల ఉంది, కుక్క పిల్ల మంచిదే, ఫుడ్ పెట్టినమ్మా మంచిగా ఉంటుంది, తింటే ఉంటుంది. టైగర్ ఏమవుతుంది, టైగర్ని టేమ్ చేసుడు కష్టం, రెండు యానిమల్సే, కానీ టైగర్ చెడ్డదా? టైగర్ చెడ్డది కాదు, దాని వృత్తి అది. అట్లా వీళ్ళ ఇన్బిల్ట్ వీళ్ళ శరీరం అట్లుంటుంది, వీళ్ళు చేసిన పాపాలకో దానికో దీనికో ఈ ప్రేత శరీరం వాళ్ళకి దొరికి దానిలో సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళే ఏడ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వేరే వాళ్ళు తీసేస్తామో మనం ఒకళ్ళ కర్మలో ఏలు పెట్టినందుకు వాళ్ళ కర్మ అనేది హీలర్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది, రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. నాకు కూడా ఏం ఇట్లా ఈజీ కాదు, ఏదో మనం డాక్టర్ లెక్క కడి చేసి వెళ్ళిపోయింది అన్నట్టు కాదు. మనకి ఏదో ఇబ్బందులు అవ్వడం, అది ఇంకేమన్నా మనల్ని అటాక్ చేయని ట్రై చేయడం, మనం హంట్ చేయని ట్రై చేయడం అన్నట్టు ఉంటుంది. ఈ ప్రాసెస్లో దయ్యాలు అప్రోచ్ అయ్యే పని ఏం చేస్తాయంటే, ఒకవేళ మనం కరెక్ట్ లేకపోతే, కరెక్ట్ మన ప్లేస్లో మన ఇంట్లో మనం తీస్తే ఏం కాదు, మనమే కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గరకే తీయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అది మన మీదకి ఎక్కుతుంది. ఎక్కినప్పుడు మన ఆరాన్ని డిప్లీట్ చేయడానికి, మనల్ని బ్రేక్ చేయడం కోసం అని చెప్పేసి అది కొన్ని రకమైన టెక్నిక్స్ తోని మనల్ని మన స్పర్మ్ అనేది తీసేసుకుంటుంది. అట్లా జరిగిందంటే జరిగింది. కానీ నాకేం వేరే ఇంట్రెస్ట్ ఉండి నేనేదో అప్రోచ్ అయ్యి అట్లా కాదు. అంటే మీకు తెలియకుండానే అయిపోతుంది, అది మనం వీక్ ఉంటే అయిపోతుంది, మీకు వీక్ ఉంటే అయిపోతుంది. మీరు స్ట్రాంగ్ గా వీక్, అంటే వీక్ కాబట్టి మీకు అయిపోయింది తొందర. అప్పుడైతే వీక్ ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద ప్లేస్. అందుకే కదా ఎందుకు పట్టుకుంటున్నా. ఇక్కడ ఎవరు వచ్చి మీకు చెప్తారు? ఎవరు చేయరు, ఇది అలవాటు పెట్టుకుంటే మంచిది. ఎప్పుడైనా పోయినా చేసినా కూడా అంటే అలా చేయడం వల్ల మీరు తృప్తి పొందుతారా? దయంతో సెక్స్ చేస్తే ఎట్లుంటుంది, అలా తృప్తి ఉంటుంది, ఉండదని కదా. మీకు కూడా తృప్తి దొరుకుతుంది. హ్యూమన్స్ కంటే నీకు ఎక్కువనే తృప్తి ఉంటుంది. అంటే వాళ్ళు గాలియే కదా. నేను ఏం చెప్తున్నా, సైన్స్ లా చెప్తున్నా, ట్రోల్ చేయకండి. మీరు సైన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నా, సైన్స్ కాదు ఇది కాదు, నేను అనేది న్యూట్రల్ గా అడుగుతున్నా. ఎందుకంటే ఆత్మ అనేది గాలి అని అందరికి తెలుసు. గాలితో అందులో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, మళ్ళీ అలా కూడా క్యాడర్స్ ఉంటాయి, అలా కూడా స్ట్రెంత్, బాడీ బిల్డర్. అంటే మీరు ఇది నేర్చుకుంది ఆ సుఖం పొందడానిక? ఆ సుఖం ఎందుకు, ఇవి నేర్చుకోవడానికి టిండర్ బంబులు వేసుకుంటే అయిపోదా? అచ్చా, ఓకే. అంటే మీకు సెక్స్ కోరికలు ఎలా ఉంటాయి? అంటే మీరు ఒక సాధన చేస్తున్నప్పుడు అంత నార్మల్ గానే ఉంటది, మనం నార్మల్ గా ఉంటాయి అంటారు. మీ కోరికలు ఎలా ఉంటాయి? కోరికలు ఎక్కువ ఏమి ఉండవు, కంపల్సరీనెస్ ఉండదు, సెక్స్ కోరికలు ఉండవు. నాకు డబ్బు మీరు యంగే కదా, యంగే, కాకపోతే ఈ సాధన ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్పర్మ్ యొక్క బెనిఫిట్ మనకు ఎక్స్పీరియన్షియల్ ఏర్పడుతుంది. స్పర్మ్ లోపల దాచిపెట్టుకుంటే దాన్ని కనుక సాధనతోని పైకి పంపగలిగితే దాని నుంచి వచ్చే ఒక ఫ్లేవర్, దాని నుంచి వచ్చే ఒక కేపబిలిటీ అనేది హెవీ ఉంటుంది. ఓకే, అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇది వాల్యుయబుల్ గా అనిపిస్తుంది. మాస్టర్బేషన్ కానీ లేదా ఇంకే రకం కానీ దీన్ని తీయబుద్ధి కాదు. అట్లా అని చెప్పి తీయమని చెప్పి కాదు, డబ్బు వాల్యుయబులే, ఎప్పుడు పడితే అప్పుడు తీయం. అవసరం అందరికి ఖర్చు పెట్టాం, ఏవో మా ఫ్రెండ్స్ మన వాళ్ళకి అన్నప్పుడు తినిపిస్తాం, తాగిపిస్తాం, చేస్తాం కదా. వేరే వాళ్ళకి అన్నప్పుడు ఆ నీడ్ ఉన్నప్పుడు చేస్తాం. డెఫినెట్లీ మ్యారేజ్ చేసుకున్నా సపోజ్, డెఫినెట్లీ హ్యావ్ టు అటెండ్ టు హర్ నీడ్స్ కాబట్టి నేను తీస్తా. మీరు మ్యారీడా? అన్మ్యారీడా? ప్రెసెంట్ అయితే అన్మ్యారీడ్. మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా? నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటా. మ్యారేజ్ ఉంది అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.